పోయిన సర్పము కంటే ఒక చిన్న బల్లి బలమైంది. తల చితికిపోయిన సర్పము ఒక చిన్న బల్లి కంటే బలహీనమైనదని ఎరగాలి. సైతానుగాడి క్యాడర్ అది. వాడు నిన్ను శోధించినప్పుడు, నన్ను శోధించినప్పుడు వాడు ఏందో వాడికి చెప్తే చాలు, నీ స్థాయి ఇది, నీ ఫ్యూచర్ ఇది. వాడు నీ దగ్గరికి వచ్చి నీ ఫ్యూచర్ గురించి మాట్లాడతాడు, మన భవిష్యత్తు గురించి, మన బతుకు గురించి మాట్లాడతాడు. వాడు నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటంటే వాడి బతుకేందో, వాడి బలహీనత ఏందో, వాడి ఫ్యూచర్ ఏందో వాడికి చెప్పాలి. నా ఫ్యూచర్ నా తండ్రి చేతుల్లో ఉంది, కానీ నీ ఫ్యూచర్ అగ్నిగుండంలో ఉందని చెప్పు. సైతానుగాడిని గణపరచడానికి ఈ మాటలు చెప్పట్లా ఇప్పుడు నేను ఎత్తుకున్న విషయం. దానికి ముందు వాడు ఏందో, వాడి స్థాయి ఏందో నీకు చెప్పేశా. వాడు బలహీనుడే కాబట్టి వాడు ఏం చేస్తాడంటే శక్తిని ప్రదర్శించట్లా. వాడు సైతానుగాడు శక్తిని ప్రదర్శించలేడు, కానీ యుక్తిని ప్రదర్శిస్తాడు. దేన్ని? యుక్తిని ప్రదర్శిస్తాడు. యుక్తి ఉపయోగించి శక్తిమంతులను కూడా శక్తిహీనులను చేయొచ్చు. యుక్తిని ప్రదర్శించి శక్తివంతులను కూడా శక్తిహీనులను చేయొచ్చు. దేవునికి స్తోత్రం. చిన్నప్పుడు చదువుకున్న కథల్లో అపోస్తల కార్యాలు ఇందాక మనం చదువుకున్న 19లో అసలు వాళ్ళు ఎందుకు కూడుకున్నారో వాళ్ళకి అర్థం కావట్లా. వాళ్ళకి కేంద్ర బిందువు ఎవరో అర్థం కావట్లా. చూస్తానే 10 మంది 20 మంది 20 మంది 50 మంది 50 మంది 100 మంది అయ్యారు, 100 మంది 150 500 మంది, అట్లా గుంపు పెరిగిపోయారు. అసలు సమస్య ఏంటనేది ముందు 10 మందికే తెలుసు, తర్వాత గ్యాదర్ అయిన 1000 మందికి తెలియదు. అర్థమైందా? 10 మంది మాత్రం పర్సన్స్ని చూపించి కేకలేస్తే 990 మంది దేని చూసి కేకలేస్తారు? మేము ఒప్పుకోం. ఏం ఒప్పుకోవరా? వాడు ఏదో ఒప్పుకోవట్లేదు, అది ఒప్పుకోను. వాడే ఒప్పుకోవట్లా. ఏం ఒప్పుకోవట్లే అంటే అని అడుగు. వాడు ఏ ఒప్పుకోవట్లేదు, నేను కూడా ఒప్పుకోను. మా వాడు ఏం ఒప్పుకోవట్లేదురా. ఏం ఒప్పుకోవట్లేదంటే అదే ఏది ఏదంటా ఏంది, అసలు ఎవడు ఏదంటా ఏంది, మావాడు ఒప్పుకోవటం అంటున్నాడుగా, అదే ఏదిరా ఏమైందిరా ఒప్పుకోనంటంటివి, కేకలు వేస్తుంటివి, గోల్ చేస్తుంటివి, ఏం ఒప్పుకో. అట్లా గలిబిలి అయిపోయింది ఆ పట్టణం. ఇప్పుడు నేను ఇది ఎందుకు చెబుతున్నానంటే, ఈ సంగతులు విన్నప్పుడు మీకు కాస్త నవ్వు వచ్చింది కదా. బయటికి నవ్వపోయినా కొంచెం లోపలైనా కొంచెం నవ్వు, కొంచెం నవ్వు కదా. లోపల నవ్వు వచ్చిన ఊరేళ్ళు పిచ్చి తగలయ్యి అనిపించింది కదా. రైట్. అని మీరు నవ్వినా నవ్వు, నాకు నవ్వు వచ్చింది ఆ సన్నివేశం చదివినప్పుడు. మరి లేకపోతే ఆస్వాది వ్యవహారం కాదు. ఏందండి అది? ఎందుకు అరుస్తున్నావు? ఎందుకు కూడుకున్నావు? వారు ఎందుకు కూడుకునిరా? కొందరు ఇలాగునా అన్న. అసలు ఈ మాటలు ఎందుకు చదివించామంటే దానికి చెప్తా వినండి. ఈ తారుమారు చేయటం, లక్ష్యాన్ని కోల్పోయేటట్టు చేయటం, గురి లేని విధంగా వ్యవహరించటం అనే దానిలో దేవుడు చేయటమే కాదు, దేవ విరోధి అయిన శత్రువు కూడా ఆ పని చెయ్యగలడు. అది పాయింట్. దేవుడు బాబేలులో తారుమారు చేసి అక్కడ వాళ్ళని చెదరగొట్టాడు. అలాగే సైతాను కూడా అంతా దేవుడిని చూసి కాపీ కొడుతుంటాడు. వాడికి సొంత ఐడియా ఏడ తెచ్చిందిలే కానీ అంతా ఆయన చూసి కాపీ కొట్ట, చాలా వరకు ఆయన చూసి కాపీ కొట్టడమే సైతాన్. వాడు దేవుడు ఎలాగైతే తారుమారు చేశాడో వాడు కూడా మనల్ని తారుమారు చేయడానికి ప్లాన్ వేస్తాడు, పథక రచన చేస్తాడు. వాడేం బలవంతుడు కాదులే మన దేవుడి కంటే, జ్ఞాని కాదులే మన ప్రభువు కంటే. వాడంతా తల పగిలిన సర్పం, తల చితికిన సర్పం. తల చితికిపోయిన సర్పం బల్లి కంటే బలహీనమైందని మర్చిపోవద్దు. ఇంట్రెస్ట్ ఉంటే గుర్తు రాసుకో. తల చితికిపోయిన సర్పము ఒక బలహీనమైన బల్లి కంటే బలహీనమైంది, ఒక చిన్న బల్లి కంటే బలహీనమైంది. తల చితికిపోయినప్పుడు ఇంక అది ఎటు ప్రయాణం చేసేది? అదే బల్లి అనుకో, దానికి తల ఉంటుంది కాబట్టి మన మీదకి వచ్చే అవకాశం ఉంది. అది కరవదు, పాడలేదు. ముందు దాన్ని చూస్తే ఎలర్జీ. బల్లి ఎప్పుడైనా ఎవరన్నా కరిసిందంటే కరిసిందా? ఇప్పుడు ఇంతమంది కూర్చున్నారు కదా, లేడీస్ అనే కాదు, జెంట్స్లో కూడా ఒక బల్లి పడింది అనుకాడా పరార్. అవునా? పెద్ద బల్లి కూడా అవసరం, ఇంత బల్లి చాలు. పిల్ల బల్లి అయినా చాలు, గందరగోళంగా లెగుతారు. ఏదో పేడం పోతున్నట్టు, పాము వచ్చినట్టు, గందరగోళం కాటేస్తున్నట్టు పరిగెత్తుతారు.
ఎందుకండి బల్లి అంటే అంత భయం? ఏమో తెలియదు, అది పడితే ఏదో రకంగా ఉంటుంది కదా, దాన్ని చూస్తుంటేనే అది ఒక జుగుప్సగా ఉంటుంది కదా. కానీ మీకు తెలుసా, బల్లిని గణపరిచి మాట్లాడాడు బైబిల్లో. బల్లి ఎంత బలహీనమైన ప్రాణి, కానీ మీకు తెలుసు అది రాజుల గృహములలో నివసించునన్నాడు. దేవునికి మహిమ. అందుకే చెప్తున్నా, తల చితికిపోయిన సర్పము కంటే ఒక చిన్న బల్లి బలమైంది. తల చితికిపోయిన సర్పము ఒక చిన్న బల్లి కంటే బలహీనమైనదని ఎరగాలి. సైతానుగాడి క్యాడర్ అది. వాడు నిన్ను శోధించినప్పుడు, నన్ను శోధించినప్పుడు వాడు ఏందో వాడికి చెప్తే చాలు, నీ స్థాయి ఇది, నీ ఫ్యూచర్ ఇది. వాడు నీ దగ్గరికి వచ్చి నీ ఫ్యూచర్ గురించి మాట్లాడతాడు, మన భవిష్యత్తు గురించి, మన బతుకు గురించి మాట్లాడతాడు. వాడు నీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటంటే, వాడి బతుకేందో, వాడి బలహీనత ఏందో, వాడి ఫ్యూచర్ ఏందో వాడికి చెప్పాలి. నా ఫ్యూచర్ నా తండ్రి చేతుల్లో ఉంది, కానీ నీ ఫ్యూచర్ అగ్నిగుండంలో ఉందని చెప్పు. సైతానుగాడిని గణపరచడానికి ఈ మాటలు చెప్పట్లా ఇప్పుడు నేను ఎత్తుకున్న విషయం. దానికి ముందు వాడు ఏందో, వాడి స్థాయి ఏందో మీకు చెప్పేశా. వాడు బలహీనుడే కాబట్టి వాడు ఏం చేస్తాడంటే శక్తిని ప్రదర్శించట్లా. వాడు సైతానుగాడు శక్తిని ప్రదర్శించలేడు, కానీ యుక్తిని ప్రదర్శిస్తాడు. దేన్ని? యుక్తిని ప్రదర్శిస్తాడు. యుక్తి ఉపయోగించి శక్తిమంతులను కూడా శక్తిహీనులను చేయొచ్చు. యుక్తిని ప్రదర్శించి శక్తివంతులను కూడా శక్తిహీనులను చేయొచ్చు. దేవునికి స్తోత్రం. నా చిన్నప్పుడు చదువుకున్న కథల్లో ఒక కథ మీకు కూడా తెలిసిన కథ. అది మేకపోతు కుటుంబం, ఒక మేకపోతు ఫ్యామిలీ. ఆ మేకపోతు ఫ్యామిలీ ఒకరోజు పిల్లలు అడుగుతారనమాట. కథలో ఫ్యామిలీ మేకలు, గొర్రెలు, సింహాలు, నక్కలని మాట్లాడితే ఇది కథ కాబట్టి మీరు తీసుకోవాలి దీన్ని. ఆ ఫ్యామిలీ పిల్లలు అడుగుతారనమాట తల్లిదండ్రిని, మమ్మీ డాడీ మనం టూర్కి వెళ్దాం, అడవిలో ఏదన్నా ఒక ఏరియాకి వెళ్దాం అని మాట్లాడుకుంటే, సరే భార్య అడుగుద్ది భర్తని, మేకపోతుని అడిగిద్ది, పిల్లలు అడుగుతున్నారు తీసుకెళ్దాం. సరే దాని ఉంది పోదాం అని. మేకపోతు గాంభీర్యం కదా, పోదాం. ఈ ఫ్యామిలీ అడవిలోకి వెళ్తారు. ఒక ఏరియాకి వెళ్ళేసరికి పొద్దుపోయింది. అంటే యుక్తి శక్తి అనే వాటి గురించి చెబుతున్నానండి నేను. పొద్దుపోగానే పగలంతా తిరిగి అలసిపోయి మేత మేసి ఉంటే ఇక నైట్కి ప్రొటెక్షన్ ఉండదు. ఏం చేయాలా? సమీపంలో చూస్తే ఒక గుహ కనపడిద్ది. సరే ఈ రాత్రికి గుహలో బస చేద్దాం, మనం పిల్లలు భద్రంగా ఉంటాం, తెల్లవారి మన దారిని మనం పోదాం అని మాట్లాడుకొని ఆ గుహలో ఉంటాయి. విషయం ఏంటంటే ఆ గుహ సింహం నివసించే గుహ. ఇవి పోయి అందులో చేరినాయి. పొద్దుగూగుతుంది. ఈ గుంపు ఆ సింహం గుహలోకి వెళ్ళటం ఒక నక్క చూసిద్ది. సరే చూసి ఎందుకు పోతున్నాయోలే అని అది దాని త్రోవన అది వెళ్ళి మళ్ళీ అదే లొకేషన్కి వచ్చింది, అదే ఏరియాకి వచ్చింది. అక్కడే తిరుగుతూ ఉంటుంది. నక్క జోన్ కూడా అదే అన్నమాట. తర్వాత ఇంకాసేపు పొద్దుగు ఇంకిన తర్వాత సింహం చిన్నగా దాని గుహ దగ్గరికి గర్జించుకుంటూ వస్తుంది. అది గర్జన విని వీటికి గుండె జారిపోయింది. మేకపోతు పిల్లలు గందరగోళంగా హడావుడైపోతాయి. అప్పుడు ఈ పిల్లల మాట విని వచ్చి సింహం నోట్లో చిక్కాం అందరం కలిసి, మొత్తం చేస్తాము, ఎంత పని అయింది అని. ఇక భార్య గందరగోళం చేసి భర్తని, ఏమయ్యా టూర్కు తీసుకెళ్ళమన్నావు కానీ తెచ్చి సింహానికి మేతం చేయమన్నావా, ఏంటి నీ పని తీసుకొచ్చి ఇందులో చేర్చేవేంది మమ్మల్ని, ఇక గొడవలు వేసింది. అప్పుడు అతను మేకపోతుంటుంది, అరవా ఏం అరిసేది, అరవద్దేంది, వచ్చేది సింహం, అడవికి రాజు, సామాన్యమే బలవంతుడు. మనం టెన్షన్ పడితే మైండ్ ఉన్న మైండ్ కాస్త పోయిద్ది. ఇప్పుడు టెన్షన్ కాదు, మనం కొంచెం ధైర్యం తెచ్చుకొని యుక్తిగా ఆలోచిస్తే వాడు ఎంత శక్తివంతుడైనా మనం సేవ్ అవ్వచ్చు అని. సరే దగ్గరకు రాని వచ్చినప్పుడు నేను చెప్తాను.
సింహం సమీపంలోకి వచ్చినప్పుడు నువ్వు మన పిల్లల్ని కొట్టు, ఆ పెద్దగా అరుస్తాయి. అరిసినప్పుడు నేను చేసేది నేను చేస్తాను. సైలెంట్గా ఉంటే నన్న కొంచెం సేవ్ అవుతాం. పెద్దగా అరిస్తే ఏమైతే నేను చెప్పింది చేయి, నువ్వు ఊరకన్నా సాపే. ఓకే. సింహం దగ్గర గుహ దగ్గరకు వచ్చింది. ఈలోపు గొల్లుమని గుహలోంచి సౌండ్ వస్తుంటుంది. వింత సౌండ్లు వస్తుంటే ఏంది ఈ సౌండ్ అని అది చెవి పరికించి ఆలకిస్తుంటుంది సింహం. ఈ లోపల నుంచి ఒక గంభీరమైన స్వరం వినపడింది. అరవగాకండ్రా, ఆ సింహం గాడు వచ్చే టైం అయిందే. వాడిని రానింట్రా, ఒక్క వేట్లో చంపి మీకు మేత పెడతా లేరా, మీకు ఆహారం ఇస్తా లేరా, వచ్చిందాకా ఆగండ్రా, దగ్గరికి వచ్చాడు, వినపడింది శబ్దం వినపడింది, ఆగండ్రా, వాడిని రానింట్రా, వాడు మిస్ అయ్యాడంటే ఈ నైట్కి మనకు ఆహారం పోయేది, ఆగండ్రా. ఇప్పుడు సింహానికి ఎట్లా ఉంటుందండి? వామ్మో, అడవి మొత్తం నాకు భయపడేది, నన్ను గాజేయడానికి వచ్చి నా గుహలో జొరబడి రహస్యంగా దాక్కుని వీళ్ళెవరు? ఏదో తక్కువ జీవని అంచనా వేయటానికా? ఏ జీవికి గుండె చాలదు అందులో రావాలంటే సింహం గుహలోకి. అలాంటిది సింహం గుహలోకి టోటల్ ఫ్యామిలీతో సహా వచ్చి కుటుంబం కలిసి నన్ను విందు చేసుకోవాలని కొన్ని స్కెచ్ గీశారంటే మొత్తం నేను ఎరగని సంత ఏదో వచ్చింది అని ఇక పత్తా లేకుండా పరిగెత్తుతుంటుంది. బతుకు జీవుడాను చిక్కితవుటని పరిగెత్తుతా నక్కకు తగిలిద్ది పోయి ధనామని తగిలి అది నడువులు ఇరిగేటట్టు పడి చూసి తగిలింది సింహం. మృగరాజా ఏంటి ఇది, ఇంత భయపడుతున్నారు, వణికిపోతున్నారు ఏంటంటే, ఏం చెప్పేది నీకు నా బాధ, నా గుహలోకి నన్నే తినే రకాలు చేరారు, వాడు ఫ్యామిలీకి చెబుతున్నాడు కాసేపు మౌనం ఉండండి, వాడు సింహంగాడు వస్తాడు, వాడిని ఒక దెబ్బలో వేసి పడేసి మీకు ఫుడ్ పెట్టేస్తాను, ఈ నైట్కి మనకు ఆహారం గడిచిపోయింది, కొంచెం అరవకుండా మౌనంగా ఉండండి, వాడు మళ్ళీ సౌండ్ ఇంటి వెనక్కి వెళ్ళిపోతాడని వాడు చెప్తున్నాడు లోపల. ఆ గొంతు కూడా గంభీరంగా ఉంది అని వీడు సింహం చెప్పింది. అప్పుడు నక్క ఏమందంటే, నక్క పగలబడినవి, నువ్వు బలవంతుడివే కానీ బుర్ర తక్కువ రాజా నీకు అన్నాడు. లేదు బుర్ర తక్కువ నీకు, మరి లేకపోతే ఏంది, నీ గుహలోకి వెళ్ళింది మేకపోతు కుటుంబం, నేను చూశాను, నా మాట విను అని నమ్మబలికింది. వాస్తవేగా, నిజమేగా, కాబట్టి నువ్వు అడవికి రాజు, నువ్వు భయపడి పారిపోయేది ఏంది, వెళ్ళి గర్జించి హోంకరించి చంపి పడేస్తే చాలా రోజుల నుంచి మనకు ఫుడ్ సరిగా లేదు, టోటల్ ఫ్యామిలీ మొత్తం వేసి పడేసి మీరు తిన్నగా మిగిలింది నేను కూడా కాస్త తింటాను మహారాజా. అవునా, మేకపోతు ఫ్యామిలీయా, నా గుహలోకి వచ్చి ఎంత సాహసం చేస్తారా, ఏమో నీ మాటలు నమ్మశక్యంగా లేవండి, కావాలంటే నేనే చూపిస్తారా అంటే సరే అని పోయింది పాప. ఇక ఈ గమనిస్తూ ఉంటాయిగా, ఈ గుహలోంచి బయటికి చూస్తుంటాయిగా, ఈ రెండు కలిసి వస్తున్నాయి. అప్పుడు భార్య భర్తకు చెప్పిద్ది, నేను అనుకున్నంత పని అయింది, ఇందాక మనం ఇందులోకి వచ్చేటప్పుడు ఆ నక్క చూసింది, ఆ దిక్కుమాలిన నక్క, ఇప్పుడు పోయి ఆ సింహం ఆ నక్కను కలిసినట్టుంది, ఇప్పుడు అది పట్టుకొని వస్తుంది, కొంప మునిగింది పోయి, ఇప్పుడు కన్ఫామ్ ఇక మనం ఎవరో తెలిసిపోయింది, ఇప్పుడు సింహానికి మొత్తం చేస్తాం, ఈ దెబ్బతో అయిపోయింది అని మళ్ళీ గొడవ వేసుకుంటాం. గొడవకి ముందుంటారు కదా, వెంటనే వాడు మేకపోతుగాడు ఊక. ఇప్పుడు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ స్టార్ట్ అయినాయి, పిల్లలకి దడ ఎక్కువైతే ఎగ్జామ్స్ మర్చిపోతే ఆన్సర్స్ మర్చిపోతారు. చెప్పండి, ఈ కథ చెప్పి వాళ్ళకి ధైర్యం చెప్పండి. దేవునికి స్తోత్రం. మనం టెన్షన్ పడితే ఐడియా పోయిద్ది, పిచ్చిదాన్న యుక్తి. సైలెంట్గా ఉండు, నేను అవి దగ్గరికి వచ్చినప్పుడు నేను చెప్తాగా చెయ్యాను. ఈలోపు దగ్గరికి వచ్చినాక అది మళ్ళీ కొట్టింది, పిల్లలు ఏడుస్తూ ఉంటాయి. అప్పుడు పెద్దగా బయటికి వినపడి అంటాడు, అరవకంట్రా పనికి మాలిన వాళ్ళు, ఇందాక వచ్చినోడు వెళ్ళాడు, ఎట్లనో నమ్మించి తీసుకురామని ఆ నక్కగాడికి చెప్పా, ఎట్లనో నమ్మించి తీసుకురారని నక్కగాడికి చెప్పా, దగ్గరికి వచ్చినట్టున్నారు, అరవకంట్రా అనేసరికి ఇక ఇది సింహం నక్కకెళ్ళి చూసి, ఊరే దుర్మార్గుడు నన్ను అప్పచెప్పడానికి నమ్మబలికి తెచ్చావా అని ఒక్క తన్ను దానిదే పరిగెత్తుతుంది మొదలుపెట్టి. జంపుగా పంజాతో ఒక్కటే దెబ్బ కొట్టి ఇంకా అది కింద పడితే అనుకోండి జంపు పిల్లారా. ఇక కథ కొనసాగింపు ఉందిలే కానీ ప్రస్తుతానికి అది చెప్పుకోవటానికి కాదు మనం కూర్చుంది ఏడ. పాయింట్ ఏంటంటే
శక్తివంతులను కూడా యుక్తిని ఉపయోగించి వాడు ఎఫెక్ట్ చేయగలుగుతున్నాడు. అది పాయింట్. శక్తి ఉండగానే సరికాదు, వివేచన కూడా ఉండాలి.